దేవుడు నమ్ముకుంటే ఉద్యోగం వచ్చేస్తుంది, దేవుడు నమ్ముకుంటే ఇది వచ్చేస్తుంది అని అనుకుంటుంటారు చాలామంది. ఏది కూడా దేవుడు నమ్ముకుంటే రాదండి. దేవుడి మీద ఆధారపడి మన విశ్వాసం ద్వారా పొందుకుంటాం అన్నీ. అంతేకాని మనం దేవుడు నమ్మేసుకున్నాం, స్కూల్కి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ఏమైపోతారండి? కలెక్టర్లు, యాక్టర్లు, డాక్టర్లు అయిపోతారా? మరి ఎవరవుతారు? స్కూల్కి కొన్ని వందల మంది వెళ్తుంటారు, కానీ అందులో కొంతమంది మాత్రమే ఎయిర్ హోస్టర్స్, పైలట్స్, డాక్టర్లు వీళ్ళు అవుతారు. ఎందుకని? అందరికీ మాస్టర్ పాఠాలు చెప్పలేదా? అందరికీ అవకాశాలు ఇవ్వలేదా? అందరికీ టెస్టులు పెట్టలేదా? అందరికీ మార్కులు వేయలేదా? మరి ఎందుకని అలాగయ్యారు? వాళ్ళ లోపం లేదు, వీళ్ళ లోపం అనమాట. కాబట్టి దాన్ని బట్టి మనం ఈ స్కూల్ మంచిది కాదు, ఈ స్కూల్కి వచ్చాం, మేము ఎలాగయ్యాం అంటే ఎవరితో పొరపాటు? చాలా మంది మాట్లాడేది ఇదనమాట. మేము దేవుడు నమ్ముకున్నామండి, 10 సంవత్సరాలు అయింది, కానీ ఇక్కడే పతనం అయిపోయాం మేము. దేవుడు నమ్ముకున్నామండి, అది ఒక్కటే మిగిలింది. ఎందుకని? ఒకటే చేసాం, మనం దేవుడు నమ్ముకున్నాం అనుకున్నాము, కానీ మనం మోసం చేసుకుంటాం అనమాట. నమ్మట్లేదు. ఎందుకని? నమ్మకమైన వాళ్ళకి దేవుని మెండుగా ఉంటావు. నువ్వు నిజంగా నమ్మితే నువ్వు మెండుగా దీవించబడతావు. ఎందుకని? నువ్వు నమ్మకంలో లోపం ఉంది అనమాట. ఎందుకని?